శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 7వ తారీఖు కార్తీక మాసము శుక్రవారము అయినది. ఈ కార్తీక మాసములో శుక్రవారము నాడు మనము ఏ విధముగా ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనము పొందాలి అని అనుకుంటే, శుక్రవారానికి అధిపతి అమ్మవారు కదా, మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తిథి నక్షత్రము, ఈ శుక్రవారము మనము ఏమి పాటిస్తే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది. ఈ కార్తీక మాసము పరమ పుణ్యప్రదమైనటువంటి మాసము. పార్వతీ పరమేశ్వరులు తిరుగుతూ మనకు పూర్తి అనుగ్రహము ఇవ్వటానికి అనుకూలవంతమైనటువంటి మాసము. అలాంటి మాసము నాడు, ఈ శుక్రవారము నాడు మనం ఏమి పాటించాలి అనుకుంటే, ఉదయము మామూలుగా స్నానము చేస్తాము. ఉదయము చేసుకునేటువంటి పూజలు చేసుకున్న తర్వాత శుక్రవారము అమ్మవారి అనుగ్రహము వలన ఏం కలుగుతుంది మనకు? లక్ష్మీప్రదం, లక్ష్మీదేవి మనకు రావాలి అని చాలామంది అడుగుతూ ఉంటాం. మనం ఎంతోమందిని అడుగుతారు, లక్ష్మి రావాలి అంటే ఏం చెయ్యాలి, మనకు డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి. అంతేకాదు, శుక్రవారము మన ఇంటి ఆడపిల్లలకు వివాహము, కళ్యాణము కావాలి అనేటువంటి కోరికలు కానీ, లేదా ముత్తైదువులు, సుమంగళీర్యము, మంగళగౌరీదేవి అంటే పార్వతీదేవే కాబట్టి పార్వతీదేవి యొక్క అనుగ్రహము నిత్య సుమంగళి అనేటువంటి ఇదితో భర్త యొక్క యోగక్షేమము అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని ఏ స్త్రీమూర్తి అయినా ఎందుకు ఒక దీపారాధన చేస్తుంది? తమ పిల్లా పాపలు, భర్త సుఖము, భర్తకు మేలు జరగాలి, కుటుంబానికంతా మేలు జరగాలి అని కదా చేసుకుంటారు. అటువంటిది ఆమె మాంగళ్యము, ఆమె సుమంగళీర్యము, ఆమె పిల్లలు సంతానము యోగవంతముగా ఉండటానికి, ఇల్లు సుఖ సంతోషాలతో ఉండటానికి, మీ కోరికలు లక్ష్మీదేవి రావటానికి, అంటే ధనము రావటానికి అనుకూలవంతముగా ఏమి చేసుకుంటే శుక్రవారము నాడు మీకు మేలు జరుగుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది. మనము కేవలం పార్వతీదేవి యొక్క అనుగ్రహం మాత్రమే అనుకుంటాము. శుక్రవారము కాదండి, ఆమె శక్తి దేవత, అంటే మూలదేవత, అంటే త్రిమూర్తులను సైతము సృష్టించి ఆమె కూడా మామూలుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి మూలదేవతకు సంబంధించినటువంటి రోజు ఈ శుక్రవారము. ఈ శుక్రవారము నాడు మనము ఎటువంటి విధముగా మనము దీపారాధన చేసుకుంటే మనము అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి, శీఘ్రముగా నెరవేరుతాయి, సత్ఫలితాలు ఇస్తాయి. మనము ఏదైతే సంకల్ప బలం అంటాం, మీ సంకల్పాన్ని బలముగా నెరవేర్చుకోవటానికి ఎటువంటి విధముగా మనము దీపారాధన చేస్తే మేలవుతుంది అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ అరటి బొందె అని ఉంటుంది. ఆ అరటి బొందెలో ఒక పొర అనేటువంటిది తీసి కాస్త పొడవుగా ఇలా ఉంటుందన్నమాట. అలాంటి అరటి బొందెలో ఒక అర్ధడుగు అరటిది కానీ 9 ఇంచులు కానీ ఉండేటువంటిది తీసుకొని, ఆ అరటి బొందెలో 3 ఉసిరికాయలు 3 ప్రమిదలలో పెట్టి, ఆ దాంట్లో ఆవు నెయ్యి పోసి, ఆ 3 ఉసిరికాయల మీద పువ్వు ఒత్తులు వెయ్యాలి. నెయ్యిలో బాగా అద్దినటువంటి ఒత్తులు, అలాంటి ఒత్తులు వేసి 3 దీపాలు గనక వెలిగించినారు అంటే గుళ్ళో, దేవాలయంలో మీకు ఆ 3 దీపాలు వెలిగించినటువంటి తర్వాత మీరు పార్వతీ పరమేశ్వరులను ధ్యానం చేయండి. మీకున్నటువంటివి కోరుకోండి. ఆ సమయంలో పక్క వాళ్ళను పలకరించడము కానీ, ఇంకేదో అనుకోవటము కానీ కాదు. మీరు ఏదైతే బలమైనటువంటి కోరికలతో, మా అమ్మాయికి త్వరగా మంచి సంబంధము రావాలని కానీ, నాకు డబ్బు కావాలని కానీ, మా వారికి జీతము పెరగాలి అని కానీ, లేదా
భర్త యొక్క ఆరోగ్య క్షేమం బాగా ఉండాలి అని కానీ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మీ కోరికలు ఏది కోరుకున్నా ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది ఇక్కడ మీకు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. ఎందుకు? ధనం మూలమిదం జగత్. కనుక ఈ శుక్రవారము నాడు గనక అలాంటివి ఈ ఉసిరిక కాయలతో కూడినటువంటి దీపారాధన 3గా చేసి ఒకే అరటి బొందెలో పెట్టి ఆ అరటి బొందెను దాని కింద ముగ్గు వేసి అక్కడ ఎప్పుడైతే దేవాలయంలో పెట్టి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారో ఆ కోరిక మీకు తప్పకుండా పార్వతీ పరమేశ్వరులు శీఘ్రముగా మీకు అనుగ్రహించి ఇవ్వటానికి మేలు జరుగుతుంది. అంతేకాదు, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు ఇది ఇంకా యోగదాయకమైనటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది చెయ్యండి, వెంటనే సంతానము నిలబడుతుందిగాక. జయోస్తు.